నువ్వు ఎందుకు ఆలస్యంగా విజయాన్ని చూస్తున్నావు? కృష్ణుడు చెప్పిన రహస్యం. హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ లెసన్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం విజయం గురించి. ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను ఎంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావడం లేదు, కానీ ఇతరులు మాత్రం ముందుకు ఎలా వెళ్ళిపోగలుగుతున్నారు, నేను ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నాను? కొన్నిసార్లు మన జీవితం మనల్ని అక్కడే ఆగిపోయేలా చేస్తుంది, మన వేగాన్ని తగ్గిస్తుంది, మన ప్లాన్స్ అన్నిటికీ ఆలస్యం అయ్యేలా చేస్తుంది. అప్పుడు మనసులో ఒక సందేహం కలుగుతుంది, అసలు దేవుడు నాతో ఉన్నాడా అనేసి. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడు ఇదే అనుభవించారు. అతను యోధుడు, అతనికి చాలా శక్తి ఉంది, అతనికి నైపుణ్యం ఉంది, కానీ యుద్ధం మొదలు కాకముందే అతని మనసు కూలిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యం చెప్పారు. ప్రతి పనికి సరైన సమయం ఉంటుంది, ఫలితం వెంటనే రావడం కాదు, సరైన సమయంలో రావడం ముఖ్యం. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. జాబ్ రావడం ఆలస్యం అవుతుంది, బిజినెస్ సెటిల్ కావడానికి సంవత్సరాలు పడుతుంది, రిలేషన్షిప్లో మెచ్యూరిటీ రావడానికి టైం పడుతుంది. అప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది, కానీ ఆలస్యం అంటే నిరాకరణ కాదు. గింజ నేలలో వేసిన వెంటనే ముక్క రావడం లేదు, అది కనిపించకుండా లోపల వేరు పెంచుకుంటూ ఉంది. అలాగే నీ కష్టం కూడా లోపల నీ క్యారెక్టర్ని పెంచుతుంది, నీ పేషెన్స్ని పెంచుతుంది, అలాగే నీ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. కృష్ణుడు అర్జునికి యుద్ధం వెంటనే గెలుస్తావని ఏమీ చెప్పలేదు, కానీ ఇలా చెప్పారు, నీ కర్తవ్యాన్ని నీవు చేయి, ఫలితాన్ని నాకు వదిలేయి. నీ పని ప్రయత్నం చేయడం మాత్రమే, ఫలితం ఇవ్వడం దేవుని పని. నువ్వు ఆలస్యంగా విజయాన్ని చూస్తున్నావంటే దానికి ఒక కారణం ఉంటుంది. నీ విజయం ఏమీ చిన్నది కాదు, అందుకే ప్రిపరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు వెయిటింగ్ ఫేజ్లో ఉన్నావు, కానీ అది ఏమీ వేస్ట్ ఫేజ్ ఏమీ కాదు, అది బిల్డింగ్ ఫేజ్. గుర్తుపెట్టుకో, నీ సమయం వస్తుంది, అది వచ్చినప్పుడు నువ్వు ఈరోజు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం కోసం కృతజ్ఞతతో ఉంటావు. ఇతరులతో పోల్చుకోవడం ఆపేసే, నీ ప్రయాణం వేరు, నీ సమయం వచ్చినప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ.